ప్రైజ్ లార్డ్ అందరికీ రండి వాక్యంలోకి వెళ్దాం. మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16, 17 నేనైతే హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో కూడా మీరు చూసుకోవచ్చు. इसीलिए तुम आपस में एक दूसरे के सामने अपने अपने पापों को मान लो, एक दूसरे के लिए प्रार्थना किया करो जिससे कि तुम चंगे हो जाओ. धर्मी जन की प्रार्थना से प्रभाव बहुत कुछ हो सकता है. एलिया भी तो हमारे समान दुख सुख भोगने वाला मनुष्य था और उसने गिड़गिड़ा के प्रार्थना की कि मींह ना बरसे, और 3.5 वर्ष तक मींह ना बरसा. పడే గए వచన్ పే ప్రభు ఆశీష్. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं. समय दिया है, धन्यवाद देते हैं प्रभु जी. दया करके सहायता और मदद करें. आपके विश्वास में और आपके प्रेम में प्रभु जी बढ़ाएं और चलाएं. आप ही के नाम प्रभु जी महिमा करने के लिए सहायता और मदद करें. प्रभु जी इंकरेज होने के लिए सहायता और मदद करें. प्रभु यीशु मसीह को जानने के लिए सहायता और मदद करें. प्रभु जी मैं भी अपनी बुद्धि और ज्ञान के साथ में पवित्र आत्मा से भर के इस वचन को सुना सकूं. प्रभु जी आप मेरी भी सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. చాలా రోజుల నుంచి మనం హీలింగ్ సీక్రెట్ గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. హీలింగ్ సీక్రెట్ అంటే స్వస్థత రహస్యం. అంటే స్వస్థత పొందుకోవడానికి మనం ఏం చేయాలా, స్వస్థత పొందుకోవడానికి మనకి ఏం రహస్యం ఉంది. మనం అనుకుంటాము స్వస్థత పొందాలా అంటే డాక్టర్ల దగ్గర పోతే మందులు తీసుకుంటే మనకి స్వస్థత జరిగిపోతుంది. పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర మందులు తీసుకుంటే వాళ్ళకి చూపించుకుంటే మనకి స్వస్థత జరిగిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ స్వస్థత అనేది జరిగేది దేవుని చేతుల్లో ఉంటుంది. ఎప్పటి వరకు అయితే దేవుడు మన మీద కృప జాలి ఎప్పటి వరకు అయితే ఆయన చూపెట్టాడు, అప్పటి వరకు మనం ఏ మందులు వేసుకున్నా ఏ డాక్టర్ కూడా చూపించినా స్వస్థత అనేది జరగదు. యేసయ్య నామంలోనే మనకి స్వస్థత జరుగుతుంది. యేసయ్య నామంలోనే మనకి విడుదల దొరుకుతుంది. యేసయ్య నామంలోనే రోగి లేచి నిలబడతాడు. యేసయ్య నామమే అన్నిటికంటే పెద్ద నామం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. స్వస్థత రహస్యం గురించి మనం వాక్యం చూసినాం. మనం యాకోబు 5వ అధ్యాయము 14, 15, 16 వచనం వరకు మనము ఇప్పటివరకు ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. మనం ఏం చూసినాము, ఒకవేళ ఎవరైనా రోగి అయితే సంఘానికి వెళ్ళాలా, సేవకుల దగ్గరికి వెళ్ళాలా, ఆయిల్తో ప్రేయర్ చేయించుకోవాలా, వెంటనే రోగి బాగా అయిపోతాడు. ఒకవేళ ఏమైనా పాపాలు కూడా చేసి ఉంటే క్షమించబడతాయి, లేచి నిలబడతాడు ఆ రోగి అని వాక్యంలో ఉంది. కొన్నిసార్లు అదే జరుగుతుంది, కొన్నిసార్లు అది జరగదు మన లైఫ్లో. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అలాగే మనకి దానికి ఆన్సర్ కూడా 16వ వచనంలో ఏముంది అంటే మనం ఒకరి ముందు ఒకరు ఏం చేయాలంట, పాపాలని ఒప్పుకోవాలా. మనం ఒకరికి కీడు చేసి ఉంటే, నష్టం చేసి ఉంటే మనం ఏం చేయాలా, అది మన మనసు పూర్తిగా మనం ఒప్పుకోవాలా. కానీ మనకి మనసు పూర్తిగా ఒక వ్యక్తి ముందు నేను తప్పు చేసినాను అని ఒప్పుకోవడానికి అది చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే యేసయ్య మనకి ఇంకొక ఆప్షన్ ఏమిస్తున్నాడు అంటే, ఎప్పుడైతే మనం మోకరించి యేసయ్య సన్నిధికి పోయి ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను తప్పు చేసినాను నన్ను క్షమించు అని ఎప్పుడైతే అడుగుతామో యేసయ్య క్షమిస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడు, మన ప్రార్థనని వింటాడు, స్వస్థత ఇస్తాడు, రోగి లేచి కూడా నిలబడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం ఒకరి గురించి ఒకరు ఏం చేయాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు, నీతిమంతుడు ప్రార్థనకి యేసయ్య జవాబిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ మనము రక్షణ పొందినాం, బ్యాప్టిజం తీసుకున్నాము, ఆయన ఆరోగ్యం బాగలేదు, మళ్ళీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, కానీ దేవుడు స్వస్థతని ఇస్తలేడు, ప్రార్థన కూడా వింటలేడు. ఒకవేళ ఇవన్నీ ప్రశ్నలు మీ లోపల కూడా ఉంటే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏముంది, ఏలియా కూడా మనలాగానే ఆయన ఒక విశ్వాసి, ఒక మనిషి. కానీ ఏలియా ప్రార్థన చేసిండు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల దాకా దేవుడు వర్షంని ఆపిండు. 3.5 సంవత్సరాల దాకా దేవుడు వర్షంని ఇయ్యలేదు. తాగనికి చాలామంది చాలా కష్టపడ్డారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇప్పుడు మన అందరికీ తెలుసు
ఒకవేళ 2-3 పూటలు మనకి అన్నం లేకున్నా మనము బతకొచ్చు, కానీ నీళ్ళు లేకపోతే అది చాలా కష్టంగా ఉంటుంది. కానీ 3.5 సంవత్సరాల దాకా దేవుడు వర్షంని ఆపిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకు వర్షంని ఆపిండు? ఎందుకు కరువు వచ్చింది? ఒకవేళ మీ లైఫ్లో కూడా ఏమైనా ఇలాంటి కరువు ఉంటే, కొన్ని సంవత్సరాల నుంచి ఆ రోగం పోతలేదా, కష్టాలు పోతలేవా, అలాగే ఉండిపోయినారా, ప్రార్థన చేస్తే కూడా జవాబు దొరకలేదు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు 3.5 సంవత్సరాల దాకా వర్షంని ఆపిండు అంటే, మనము ఫస్ట్ రాజు 16 అధ్యాయం 16 చాప్టర్ ఇంకా 33లో మనము చూస్తే అందులో ఇలా రాయబడింది, అహాబ్ ने तो अशूर बनाए वरन सब इजराइलियों के राजाओं से भी जो पहले थे इजराइल के परमेश्वर यहोवा को क्रोध दिलाया. బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ ఒక అహాబ్ రాజు ఉన్నాడు. అహాబ్ రాజు ఏం చేసినాడంటే, ఆయన కంటే ముందు ఉన్న రాజులు ఎన్ని పాపాలు అయితే తప్పు అయితే దేవుని దృష్టిలో చేసుకుంటూ వచ్చినారు, కానీ ఈ అహాబు అన్నిటికంటే ఎక్కువ పాపాలు చేసుకుంటూ వచ్చిండు. దేవునికి కోపం వచ్చే పనులు అహాబ్ చేసుకుంటూ వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అహాబు ఎలాంటి పాపం చేసిండు అంటే, అహాబు ఒక రాజు వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఏంటంటే ఇజబెల్. ఈ ఇజబెల్ ఎవరు అంటే, ఈ ఇజబెలుకి దేవుడు అంటే తెలియదు. ఆమె అన్యురాలు, అంటే వాళ్ళు దేవతలని, అంటే అషూర్ దేవతలని మొక్కుతుంది ఆమె ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో అహాబు, ఆమెని ఇంటికైతే ఎప్పుడు తీసుకొని వస్తాడో, ఆమె ఇజ్రాయెల్ దేశానికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ దేవతలని కూడా తీసుకొని వస్తుంది. ఆమె కూడా మొక్కుతుంది దేవతలకి. తర్వాత అహాబ్కి కూడా చెప్తుంది, నువ్వు కూడా నా దేవతలని మొక్కు అని. అప్పుడు అహాబ్కి చెప్తుంది, మందిరాన్ని కట్టు ఈ ఇజ్రాయెల్ దేశంలో అని. అప్పుడు అహాబ్ ఆ దేవతల గురించి మందిరాలని కడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎన్ని పాపాలు అయితే ఇంతకుముందు రాజులు చేసుకుంటూ వచ్చినారు, దానికంటే కూడా ఎక్కువ పాపాలు చేసుకుంటూ ఎవరు వచ్చిండు? అహాబ్ రాజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అహాబ్ ఇజ్రాయెల్కి రాజు, దేవునికి గణపరచాలా, కానీ దేవుణ్ణి ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆ దేవుణ్ణి మర్చిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందుకే దేవుడు అహాబు ప్రార్థనని వాళ్ళకి జవాబు ఇవ్వలేదు. అందుకే దేవుడు కరువుని పంపించిండు ఆ దేశానికి. ఎలాంటి కరువు అంటే నీళ్ళ కరువు పంపించిండు. 3.5 సంవత్సరాలు నీళ్ళు లేకుండా వాళ్ళు కష్టపడుతూ వచ్చినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే దేవునికి కోపం వచ్చే పనులు వాళ్ళు చేసినారు. అందుకే దేవుడు వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఇంట్లో కరువుని ఇచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏం రాయబడిందంటే, వాళ్ళ మధ్య నుంచి మనం బయటికి వచ్చేయాలా. వాళ్ళ మధ్య నుంచి ఎప్పుడైతే మనం బయటికి వచ్చేస్తామో అప్పుడే మీరు నా కుమార్తెలు అవుతారు, అప్పుడే నేను మీకు దేవుణ్ణి అవుతాను అని వాక్యంలో రాయబడింది. కానీ అహాబు వాళ్ళ నుంచి బయటికి రాలేదు, వాళ్ళకి ఇంటికి తెచ్చుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలాంటి పని ఒకవేళ విశ్వాసి అయి దేవుని నమ్ముకొని ఒకవేళ నువ్వు కూడా చేసి ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు చేయలేదేమో, చేయాలని అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ అయి ఉండి బాప్తిజం తీసుకొని, అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది అది కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 3.5 సంవత్సరాల దాకా వాళ్ళకి నీళ్ళు దొరకలేదు. 3.5 సంవత్సరాల దాకా వాళ్ళు కరువుని చూసినారు. దేవుని సన్నిధి వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయింది. నీళ్ళ కోసం ఎంతో కష్టపడ్డాడు. మనకు 1 రోజు 2 రోజులు ఒకవేళ మంచి నీళ్ళు దొరకకపోతే మనం ఎంతో కష్టపడతాం. కానీ 3.5 సంవత్సరాల దాకా అహాబ్ చేసిన పాపాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా కష్టంని చూసినారు, బాధని చూసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ రక్షణ పొందినామా, బాప్తిజం తీసుకున్నామా, చాలా మంచిది. కానీ ఎన్నో రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు వింటలేడేమో. ఎన్నో రోజుల నుంచి నువ్వు బాగలేవేమో, దేవుడు స్వస్థతని ఇస్తలేడేమో. ఇవన్నీ ప్రశ్నలు నీకు ఉండొచ్చు. నేను ఎంతో దేవునికి సేవ చేస్తాను, బాప్తిజం కూడా తీసుకున్నాను, దేవుని పని కూడా చేస్తున్నాను,
అయినా కూడా దేవుడు నాకు స్వస్థతని ఇస్తలేడు, నా ఇంట్లో కరువు అనేది పోతనే లేదు అని ఎన్నో ప్రశ్నలు మీకు ఉండొచ్చు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం ఎలాంటి పని చేస్తాము అంటే దేవునికి కోపం వచ్చే పనులు మనం చేసేస్తాము. ఇప్పుడు మనం అంటాం, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు కదా, ఆయన ఎందుకు కోపం రావాలా, మన మీద ఎందుకు కోపంగా ఉండాలా? కరెక్టే, ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన మన కోసం ప్రాణాన్ని ఇచ్చిండు, మన కోసం ఈ లోకంకి వచ్చిండు, ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఇంకెంత మనకు ప్రేమించాలా ఆయన? ఆ ప్రేమ గల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని కదా మన జీవితంలో కరువు అని పంపిస్తాడు, కష్టాలని పంపిస్తాడు. ఎందుకు? అది దేవుడు పంపించడు మనకు కష్టాలు, బాధలు, దుఃఖము, కానీ మన క్రియల్ని బట్టి అది మన ఎంట వచ్చేస్తాయి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు దేవుణ్ణి మనం ఎంత కోపం తెప్పిస్తామంటే మన ప్రార్థన, మనం కోపం తెప్పిస్తాము, మనం ఎలాంటి తప్పులు చేసేస్తామంటే కొన్నిసార్లు మన ప్రార్థన దేవుని దగ్గర చేరలేకపోతుంది, జవాబు రాదు, స్వస్థత రాదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్నావా, రక్షణ పొందినావా, చాలా మంచిది. కానీ దేవుణ్ణి నమ్ముకొని దేవుని పని చేస్తుంటే ఒకవేళ నువ్వు ఎవరితో సహవాసం పెట్టుకున్నావేమో, దేవునికి ఇష్టం లేదేమో వాళ్ళతో ఒకవేళ పెట్టుకొని ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వాళ్ళని కలిసి వాళ్ళతో పెళ్లి చేసుకోవాలని నీకు ఆలోచన ఉందేమో, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు పెళ్ళి కూడా చేసుకున్నావేమో, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అహాబు చేసిన పాపాలు ఏముండే అంటే, అహాబు ఇజ్రాయెల్కి రాజు, కానీ ఒక అన్నిరాల్ని, యెజబెల్ని ఇంటికి తెచ్చుకున్నాడు, పెళ్ళి చేసుకున్నాడు. ఆమె వస్తూ వాళ్ళ గృహ దేవతల్ని కూడా తీసుకొని వచ్చింది, ఆమెను మొక్కింది, తర్వాత అహాబ్తో కూడా మొక్కేలాగా చేసింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ముందుకెళ్తున్నాం, మన విశ్వాసం ఎలా ఉంది? కొంతమంది ప్రేమలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయినామా? కొంతమందిని పెళ్లి చేసుకోవాలని ఆలోచించి నువ్వు దేవుని పనిని వదిలేసినావా? ఒకవేళ ఇలా చేసి ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. అహాబ్ అలాగే చేసిండు, దేవుణ్ణి మర్చిపోయినాడు, దేవునికి వ్యతిరేకంగా పని చేసిండు. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తే 3.5 సంవత్సరాలు దేవుడు కరువుని ఇచ్చిండు, 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని ఆపేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో కూడా, నీ ఇంట్లో కూడా, నీ లైఫ్లో కూడా ఒకవేళ కరువు ఉందేమో, ఏ పని చేసినా సక్సెస్ అవుతలేదేమో, దేవుడు సన్నిధి లేదేమో ఇంట్లో, నీ ప్రార్థన దేవుడు వింటలేడేమో, జవాబిస్తలేడేమో, స్వస్థతని ఇస్తలేడేమో. ఈరోజు మనం పరీక్షించుకునే టైము. మనం దేవునితో సరి అయిన సంబంధం ఉంటే మన ప్రార్థన దేవుని దగ్గర చేరుకుంటుంది, దేవుడు జవాబిస్తాడు, స్వస్థతని ఇస్తాడు, సక్సెస్ఫుల్గా చేస్తాడు. ఒకవేళ మన ప్రార్థనకి జవాబిస్తలేడు, మనం ఇంకా వెనుకనే పడి ఉన్నాము అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుని ముందు వచ్చి మనము సరి చేసుకోవాలా, దేవుని ముందు మనము సరి చేసుకోవాలా. ప్రభా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నేను నీ బిడ్డని ప్రభా, రక్షణ పొందినాను, రక్షణ పొంది కూడా నువ్వు ఎంత ప్రేమించినావు నన్ను, నీ ప్రేమని వదిలేసి నేను ఇంకొక ప్రేమని వెతికినాను ప్రభా, నీకు వ్యతిరేకంగా నడిచినాను ప్రభా, నన్ను క్షమించు అని ఒక్క మాట యేసయ్యని అడిగితే ఆయన క్షమించేస్తాడు, మళ్ళీ తిరిగి నీకు లేపుతాడు, నీ ప్రార్థనని వింటాడు, స్వస్థతని ఇస్తాడు, నీకు మళ్ళీ ఫలించేలాగా చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 3.5 సంవత్సరాల దాకా ఏలియా ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపేసిండు. నీ జీవితంలో కూడా స్వస్థత అనేది ఆగిపోయిందేమో, నీ లైఫ్లో కూడా ప్రార్థన దేవుడు వింటలేడేమో. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంది ఏంటంటే, నేను స్వస్థత చేయడానికి రెడీగా ఉన్నాను, నీ ప్రార్థన వినడానికి రెడీగా ఉన్నాను. నువ్వు చేయాల్సింది ఏంటంటే మోకరించి ప్రార్థన చేసుకోవాలా. ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో కడుగు, నేను సహవాసం నుంచి వేరేగా అయిపోయినాను ప్రభా, వేరే సహవాసంకి వెళ్ళిపోయినాను ప్రభా, నీకు కోపం వచ్చే పనులు చేసినాను ప్రభా, కోపం తెప్పించినాను కూడా ప్రభా, నన్ను క్షమించు. ఈ ప్రార్థన చేస్తే యేసయ్య క్షమిస్తాడు,
ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు, స్వస్థతని ఇస్తాడు. మన స్వస్థత రహస్యం ఏంటంటే మనం ఎప్పుడైతే మన లైఫ్ని సరి చేసుకుంటామో యేసయ్య ముందు మన తప్పులన్నీ ఒప్పుకొని దేవుడు క్షమిస్తాడు, వెంటనే స్వస్థత కూడా ఇస్తాడు. దేవుడి ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.